దమ్మడి దయచేసి ఆ, రెండో రాజుల గ్రంథము రెండో అధ్యాయము. అందరు కూడా బైబిల్ తెరిచుకోవడానికి ప్రమాణం చేస్తున్నాను. రెండో రాజుల గ్రంథము రెండో అధ్యాయము. మనకి సమయం ఆదా కొరకు 3వ వచనం నుంచి మనం చూద్దామండి. బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడగ్గా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనును. పిమ్మట ఏలియా, ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనను గనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణం చేస్తారు. ఈ లేఖనాలన్నీ వరుసగా మనం చదువుకుందాం. మరి సమయం ఆదా కొరకని చెప్పాను కాబట్టి మరొక లేఖనం చూద్దామండి. దేవునికి స్తోత్రం. అదే అధ్యాయంలో 15వ వచనం. ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచున్న ప్రవక్తల శిష్యులు అతను చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకుని అతన్ని ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లండ్రి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 50 మంది బలము గలవారున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అక్కడ కొన్ని విషయాలు జరిగాయి. దాని గురించి ఈ కాల ప్రతి మాట్లాడో మనం చదువుదాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, లోకమును విడిచి క్రీస్తుతో నిలబడాలి. ఏంటండి అంశం? ఏంటండి? లోకమును విడిచి క్రీస్తుతో నిలబడాలి. ఏంటి లోకము అని అంటే, లోకం అంటే ప్రజలను అనుకోవచ్చు, కానీ లోకం అంటే ప్రజలు కాదు. దాని గురించి మరి ఇంకా ప్రవక్త ఎంత క్షుణ్ణంగా చెప్పాడో ఈరోజు మనం విందామండి. దేవునికి స్తోత్రం. మరి దయచేసి మరి ప్రార్థిద్దాం. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, మహిమగల రాజానికి వందనాలు. చేయబడిన ప్రతి ఒక్క ప్రార్థన విన్నామని నమ్ముతున్నాను. ఆ పాత్రున్న యోగ్యుని నన్ను కూడా మరుగు చేయండి. ఇక్కడ రంగం మీదకి రండి, నీ ఆత్మని ఇక్కడ ఉంచమని అడుగుతున్నాను. సహాయం దయచేయండి. నీ సన్నిధి తోడుగుంచమని, సహాయం దయచేసి నడిపించి మోసం నుంచి మమ్మల్ని తప్పించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఓన్లీ బిలువ పాడదమా ప్రతి ఒక్కరు కూడా. ఓన్లీ believe, all things are possible. Only believe, Jesus is here, my Jesus is here, and all things are possible. Jesus is here. Lord, I believe. My Lord, I believe. All things are possible. Lord, I believe. దయచేసి అందరూ కూర్చుందామండి. దేవునికి నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆయన పరిశుద్ధ నామం మరొకసారి మనం ధ్యానం చేద్దాం. మరి వాక్యం మనతో మాట్లాడుచున్నప్పుడు, ఇక్కడ మాట్లాడుచున్నప్పుడు మీరు ఏమడిగారు? ప్రభువా చెప్పాలి, ఏమడిగారు? నాతో మాట్లాడమని ఎంతమంది అడుగుతూ ఉన్నారండి? నువ్వు ఖచ్చితంగా అడిగినప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మాట్లాడడానికి నాకు శక్తి లేదు. నేను ప్రభువుని అడుగుతున్నాను 2 వారాల బట్టి. అసలు నన్ను వాక్యం చెప్పలేక నేను చాలా సతమతం అవుతున్నాను. దేవుణ్ణి అడుగుతున్నాను, నేను చెప్పలేను ప్రభువా, నేను మాట్లాడలేను, నీవే రావాలి. మొన్న వారం అనుకున్నాను క్యాసెట్ వేద్దాం. వాస్తవం చెప్తున్నాను, క్యాసెట్ వేద్దాం. ఆ రాత్రి కూడా జోన్ పాస్టర్ గారికి చెప్పాను, నేను క్యాసెట్ వేస్తానండి, నేను చెప్పలేనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటికే నేను నాకున్న సమస్యను బట్టి, నాకున్న యొక్క తలపోటును బట్టి, లేకపోతే ఇబ్బందిని బట్టి విజయ్ కుమార్ పాస్టర్ గారిని కూడా రమ్మన్నాను నేను. నిజంగానండి. అయితే నాకున్న ఒత్తిడిని బట్టి నేను వాక్యం చెప్పలేక చాలా ఏడుస్తూ ఉన్నాను. అయితే మరి మొన్న వారం దేవుడే నిలబడి మాట్లాడారని నేను నమ్ముతూ ఉన్నానండి. మీకే అర్థం అవ్వాలి. మరి ఆ మధ్యాహ్న కాల సమయంలో అయితే బ్రదర్ ఆనంద్ బ్రదర్ వచ్చారు గిరియన్పేట. మరి ఆ బ్రదర్ని మరి యొక్క భానుగుడి ప్రాంతంలో వాక్యం చెప్పడానికి మరి తీసుకెళ్ళడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆయన అక్కడ వాక్యంలో వాడుకున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు మరి
మరి ఈ రోజు కూడా అదే పరిస్థితి. కానీ దేవుడే తన ఆత్మ చేత రాత్రికాల సమయం వరకు కూడా నాకు ఏది కూడా ఆలోచన లేదు. నేను విజయ్ కుమార్ దగ్గరికి కూడా వెళ్ళి ఉన్నాను. ఎందుకంటే మరి స్పెట్స్ నేను మర్చిపోయిన కారణాన్ని బట్టి అక్కడ తీసుకొని వచ్చారు. వెళ్ళి తెచ్చుకోవడానికి వెళ్ళాను. అక్కడ ఆయన ప్రార్థించి పంపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఖచ్చితంగా ఒకరికొకరు మనం ఏం చేయాలి? ప్రార్థించమని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. మరి నా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. కొంత బలహీనం అయిపోతూ ఉన్నాను. ఎందుకంటే ఆత్మలో వర్ధిల్లుతున్నప్పుడు దెయ్యం కూడా తన పని ఏం చేస్తుంది? తను చేసుకుంటూ పోతుంది. ఎంత ఒత్తిడి ఉన్నా దేవుని సేవ ఇది. ఆమేన్. ఎంతమందికి అర్థం? ఎంత ఒత్తిడి ఉన్నా ఇది ఏంటంటే ఇది ఎవరి సేవ? ఇది దేవుని సేవ. దేవుని సేవ దేవుని కొరకే మనం పని చేయాలి. ఇక్కడ అందరము దేవుని పని చేయడానికి ఇక్కడికి వచ్చినాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే ముందుకు వెళ్దాం. మరి లోకమును విడిచి క్రీస్తుతో నిలబడము. అంశం పేరేటండి? లోకమును విడిచి క్రీస్తుతో నిలబడమను. చూడండి మరి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము ఒక్కసారి ధ్యానం చేద్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. దేవునికి స్తోత్రం. గమనించండి, ఒక వచనం వెనకతల ఏదో ఒక భావం ఉంటుంది. అది రాయబడి ఉందంటే సూర్యుని కింద నూతనమైంది ఏది లేదు. సమస్తము జరిగిందే మరలా జరుగుతూ ఉంటుంది. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలం అది. మరి ఈ కాలం ఏంటి? ఇదే కాలం. ఏలియా ఉన్న కాలంలోనే మనం ఉన్నామా? దేవునికి స్తోత్రం. ఏలియాను అగ్ని రథముల మీద ఆరోహణము చేయబోతున్న కాలమున ఏలియా మరియు సంఘమైన ఎలీషా ఉంటే, ఇప్పుడు ఈ కాలంలో విలియం మ్యారిన్ బ్రెన్హాము మరియు సంఘమైన మనము ఆ యొక్క ఎత్తబాటు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం కాలాన్ని గుర్తించాలి. ఈ కాలము నువ్వు గుర్తించకపోతే సంఘమును నువ్వేం చేయలేవంటే ఏం చెప్పాలంటే నాకు అర్థం కావట్లే ఆ మాటను ఎలా చెప్పాలో. దేవునికి స్తోత్రం. ఈ కాలం నువ్వు గుర్తించకపోతే, ఈ కాలంలో వాక్యాన్ని నువ్వు వెంబడించకపోతే ఖచ్చితంగా నువ్వు ఎత్తబాటును కోల్పోతావు. ఇంకా మనలో చాలా యాటిట్యూడ్స్ ఉన్నాయి. మన సొంత ప్రవర్తనలో మన సొంత ఆలోచనలు విడిచిపెట్టకపోతే ఆ ఎత్తబాటును మనం ఏమవుతాం? కోల్పోతాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక మాట ఉందండి. మనము క్రీస్తు యేసు పత్రికలం. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? మనం ఎవరండి? క్రీస్తు యేసు పత్రికలు మీరు కారా అంటే దాని అర్థము మనల్ని చదివే గుంపు కూడా ఉంది. మన ప్రతి ఒక్కరు వీళ్ళు పలానా సంఘానికి వెళ్తారంట, వీళ్ళ జీవితం ఎలా ఉంది చూడండి, ఆ పాస్టర్ ఏం బోధిస్తున్నాడు వారికి అన్నట్టుగా మనం ఏం చేయకూడదు? ఉండకూడదండి మన జీవితాలు. ఒకవేళ అలా ఉంటే మనం ఏం చేయాలి? ఈరోజు మార్చుకోవాలండి. దేవుని మహిమ కలుగును గాక. ఇతరులకు మనం అవకాశం ఇవ్వకూడదు. శత్రువుకి మనం అవకాశం ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా నీ మీద నేరారోపణ చేయడానికే శత్రువు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి చూసావా నీ కుమారుడు అన్నావు, నీ రక్తం చేత కన్నానన్నావు, చూడు అక్కడ ఎలా ఉన్నాడు, అతడు ఎక్కసెక్కలు చూడు, అతడు ఎట్టకర్రలు చూడు, అతడి పరిస్థితి చూడు, అతని యొక్క స్థితిగతులు చూడు. దేవుని సన్నిధి అనేది ఏంటంటే భయముతోను భక్తితోను ఆరాధన చేసేది. ఇక్కడ మనం సరదాగా గడపడానికి రాలేదండి, మనల్ని సరి చేయబడడానికి వచ్చి ఉన్నాం. ఇక్కడ ఆనందించడానికి రాలేదండి, దేవునితో ఆనందించడానికి వచ్చి ఉన్నాం. లోకముతో ఆనందం బయట ఉంది, బయట ఉన్నాయి, బయట క్లబ్లు ఉన్నాయి. ప్రవక్త అంటున్నాడు బయట లాడ్జ్లు ఉన్నాయండి ఆనందించడానికి. ఇది లాడ్జ్ కాదు, ఇది దేవునికి స్తోత్రం. ఇది ఒక ఫంక్షన్ హాల్ కాదు ఆనందించడానికి, ఇది ఒక లేబర్ రూమ్ అని చెప్పాడండి. ఈ లేబర్ రూములో ఎప్పుడు కన్నీరు ఉంటుంది. ఈ లేబర్ రూములో క్రీస్తు మన కొరకు చేసిన త్యాగాలు ఉంటాయి. ఈ లేబర్ రూములో మన కన్నీటితో దేవుని వెతికే స్థలం ఉంటుంది. మనం ఏం చేయాలి? ప్రభువును ఇంకా ఇంకా బ్రతిమాలుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రతి ఒక్క పాత్ర కూడా దేవుని కొరకే పనిచేస్తున్నట్టుగా భావించాలండి. ఇక్కడ మనం ఒక్కొక్క పాత్ర. ఇందాక మోషే గారు మాట అన్నారు, నేను సంఘానికి వాచ్మ్యాన్గా ఉండాలనుకున్నాను. సరే మంచిదే. అది చాలా వాచ్మ్యాన్ అంటే మీరు అందరూ అనుకుంటారు చాలా ఈజీ అనుకుంటారు. వాచ్మ్యాన్ అది కష్టమైన పని అండి. కానీ
అసలు వాచ్‌మెన్ అంటే దేనికి తెలుసా? వాచ్‌మెన్ అంటే దేనికండి? కాపలా. ఏంటి కాపలా? వాచ్‌మెన్ అంటే ఏంటి తెలుసా? ప్రతి ఒక్క వ్యక్తిని వాచ్ చేయడం వాచ్‌మెన్ డ్యూటీ. కాపలా కాదండి. వాచ్. వాచ్ అంటే కనిపెట్టుట. అంతేనా? అంతేనండి? అయితే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి లోపలికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ వాచ్‌మెన్ నేరుగా ఆ వ్యక్తిని తీసుకెళ్ళాలని ఏం చేయాలంట? కుర్చీలో కూర్చోబెట్టాలంట. ఎవరికైనా ఈ స్థలంలో అటు ఇటు కొత్త వారు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాచ్‌మెన్ వాళ్ళని పట్టించుకోవాలంట. వాచ్‌మెన్ డ్యూటీస్ అవి. ఎందుకంటే వాళ్ళొచ్చేది ఎక్కడ, ఎవరికి వాచ్‌మెన్ అంటే ఆయన పరలోక గవినికి. అది మంచిది. దేవుని నామమున మహిమ కలుగును గాక. దావీదు అంటాడు, నేను ఆయన పాదాలు తుడుచుకున్న తివాచీగా ఉండాలనుకుంటున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! 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 నేనెన్నడూ బోధకుడుగా ఉండగాలని కోరుకోలేదండి. నేను ఏ స్థానంలోకెళ్ళొచ్చానో తెలుసా? అన్ని పనులు చేసే వచ్చాను. దేవునికి స్తోత్రం. అన్ని పనులు ఎవరి కోసం చేసాం? చెప్పాలండి. వంట వండడం ఎవరి కోసం? వాష్‌రూమ్స్ కడగడం ఎవరి కోసం? మిమ్మల్ని నేను వాష్‌రూమ్ కడగమని అడగట్లే. చెప్తున్నాను నేను. ఇది ఏది చేసినా నువ్వెవరికి చేస్తున్నావు? అది కూడా మన పాస్టర్ విజయ్ కుమార్ గారు చెప్పారు కదా! పెద్ద పెద్ద మీటింగ్స్‌లో నాకు ఏ డ్యూటీ ఏసారంట ఆయనకి? వాష్‌రూమ్ కడిగే డ్యూటీ. ఆయన సిగ్గుపడ్డాడా? లేదండి. పరిశుద్ధులు వాడే వాష్‌రూమ్స్ నేను ఏం చేయాలనుకున్నాడు? ఆళ్ళేసారు, పాస్టర్ గారు డ్యూటీ ఏసారు. ఏసినప్పుడు ఏం చేశాడు? కాదనకుండా ఆ పని చేసాడండి. 4 డేసో, 3 డేసో ఒక ఇద్దరు సహోదరుల్ని. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తరచూ వెళ్ళే వాష్‌రూమ్స్ మరి అవి స్మెల్ వస్తాయి కదా! అది కూడా దేవుని పనే. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! నిన్ను దేవుడు ఏ పనికైతే ఇక్కడ ఉంచున్నాడో ఆ పనిలో, నా స్థానంలో నువ్వు ఉండి దేవుని పని చేసినప్పుడు ఖచ్చితంగా ఈ కాలం నువ్వు గుర్తించగలుగుతావు. ఈ కాలం ఏంటి? ఆరోహణమైపోయే కాలం ఇది. మనం ఇంకా లోకపు సంగతులు, లోకపు ఆలోచనలు, లోకపు మనసు, లోకపు తలంపులు, ఇంకా మన యొక్క కార్యాచరణ కొరకు ఆలోచన, ఇది ఇలా జరగలేదు, అది అలా జరగలేదు, మన ఊహ, ఇవన్నీ కూడా తప్పు. ఊహించుకోవడం కూడా ఏంటన్నాడు ప్రవక్త? మనలో ఊహలు కూడా తప్పేనండి. దేవునికి స్తోత్రం. మన మనసును ఆయన ఎరిగి ఉండలేదా? మన తలంపులు ఆయన ఎరిగి ఉండలేదా? మన ఆలోచన ఆయన ఎరిగి ఉండలేదా? హల్లెలూయా! ఇలాగే జరగాలి, ఇలాగే జరగాలి. అది ఊహ. నువ్వు ఇలాగే జరగాలని అన్నావు కానీ ప్రభువా నీ చిత్త ప్రకారంగా జరగాలని అడుగుతున్నావా? ఇలాగే జరగాలనుకున్న వాడివి నువ్వు ఇక్కడ రాకూడదు. అది ఈ స్థలం కాదు. ఇలాగే జరగాలంటే దానికి నీవు ప్లానింగ్ చేసేసుకున్నావు. కాబట్టి అలాగే జరగాలంటే అది బయటకు పోవాలి నువ్వు. సమస్తమును జరిగించేవాడు ఎవరంట? బైబిల్ ఏం చెప్తుంది? సమస్తము సమకూడి మన మేలు కొరకే జరుగుచున్నాయి. కాబట్టి ఆ సమస్తము మన పట్ల జరగాలంటే ప్రభువా నాకు ఇలాగే జరగమని అడగట్లేదు. నీ చిత్తము నా జీవితంలో జరిగించు ప్రభువా అని అడగాలి. దేవుని అనుమతి కలుగును గాక. సరే, ఈ కాలం గుర్తుంచుకున్నారా? ఏలియా ఎత్తబాటు అయిపోయే కాలంలో ఏలీషా ఉన్నట్లుగా ఈ రోజున సంఘం ఎత్తబడే కాలంలో మనం కూడా ఉన్నాం. ఆమేన్. ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడే ఉండమని ఎలీషాతో అను. ఎలీషా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలుకి ప్రయాణం చేసిరి. వింటున్నారా? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? గిల్గాల్ నుంచి. గుర్తుపెట్టుకోండి, పేర్లు గుర్తుపెట్టుకోండి, మర్చిపోదు. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుందండి. గిల్గాలు నుండి ఎక్కడికి వచ్చారు? బేతేలుకి. దేవునికి స్తోత్రం. బేతేలు అనగా రొట్టెల గృహం. గిల్గాల్ నుండి రొట్టెల గృహానికి వచ్చారు. రొట్టెల గృహం నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మరొక చోటకి. దేవుడు నిన్ను ఎక్కడికి నడిపితే అక్కడికి వెళ్ళాల్సిందే. దేవుని నామమున మహిమ కలుగును గాక. బేతేలు ఉన్న ప్రవక్తల శిష్యులు వచ్చారంట. వచ్చి ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవురని నీవు ఎరుగుదువా అని ఎలీషాని అడిగారంట. అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండండి అన్న. అంటే ఏంటి? ఊరకుండునని రాయబడింది కానీ ఇంగ్లీష్లో ఏం రాయబడిందో చదివితే బాగుంటుందేమో. ఏముంది అక్కడ ఇంగ్లీష్లో? దేవునికి స్తోత్రం. ఇంకా చదువుతూ ఉన్నాను. ఈ లోపల చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇక్కడ బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఎలీషా ఎవరు ఇప్పుడు?
ఎవరండి ఎలీషా ఎవరు? ఈ ఏలియా ఈ కాలపు విలియం బ్రాంహం అనుకుందాం. ఇప్పుడు ఏలియా ఎవరంటే విలియం బ్రాంహం కాదు. ఇప్పుడు ఏలియా ఎవరంటే యేసుక్రీస్తు. నిజమేనా? ఆయన పరిచర్య అయిపోయింది, వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పరిచర్య ఎవరు తీసుకున్నారు? ఆయనదే. ఇంక ఏ కాలంలోనే ఆయనదే ఈ పరిచర్య. కాబట్టి మనం ఎవరి పరిచర్య కాలంలో అంటే క్రీస్తు పరిచర్య కాలంలో ఉన్నాం. మనిషి కుమారుడు ప్రత్యక్షముకు దినమున ఉన్నాం మనం. మనిషి కుమారుడు రాకడ దినములో మనం ఉన్నాం. మనిషి కుమారుడు ప్రత్యక్షత రాకడ జరుగుతున్న దినములో మనం ఉంటుండగా ఇప్పుడు మనము మన ప్రయాణం గురించి ఆలోచించాలి. ఎక్కడో ఏదో లింక్ తప్పింది, అవునా? లింక్. ఇప్పుడు ఆ లింక్ను మనం ఏం చేయాలి? వెల్డింగ్ చేయించుకోవాలి. వెల్డింగ్ చేయాలంటే ఏం కావాలి? ఏమండి, లింక్ను వెల్డింగ్ చేయాలంటే ఏం కావాలి? కరెంట్ కావాలి, పవర్ కావాలి. పవర్ ఏంటి? దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏముందమ్మా ఇంకా వెతుకుతున్నారు? అంతా నా సెల్లో ఉంది, అదేమో వీడియోలో పెడతారు. సరే, మంచిది. స్వీటీ, నా ఇంట్లో సెల్లేదు ఏమా? అంటే ఏంటి? నెమ్మదిగా ఉండమని, అంతేనా? సరే, మంచిది. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. సరే, బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, అందరూ బైబిల్ తీసి చూస్తున్నారా? 2 రాజుల గ్రంథం 2:3 బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరముకు తీసుకుని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడగ్గా, అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండండి. పిమ్మట ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువను గనక వారిద్దరూ యెరికోకి ఏం చేశారు? చూడండి, ఎక్కడి నుంచి వచ్చారు వీరి ప్రయాణం చూడండి. ఏలియా మరియు ఎవరు? ఎలీషా. ఏలియా క్రీస్తుకు సాదృశ్యం, ఎలీసా సంగమునకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. ఈ ఏలియా గిల్గాల్ నుంచి బేతెలుకు వచ్చాడు, బేతెల్ నుంచి యెరికోకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఏలియాతో పాటు ఎవరు వస్తున్నారు? సంఘం వస్తుంది. గిల్గాల్ నుంచి అంటే మారు మనసు, నీతికరణ నుండి బేతేలు అంటే శుద్ధీకరణ దగ్గరికి వస్తుంది. శుద్ధీకరణ నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పరిశుద్ధాత్మ బాప్తిసం దగ్గరికి వెళ్ళాలండి. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమంది ఆమేన్ అంటారు? ఆమేన్. అంతటి ఏలియా, యెహోవా నన్ను యొర్దాను నదికి పొమ్మని తర్వాత చెప్పాడంట. యెరికో నుండి ఎక్కడికి వెళ్ళమన్నాడు? యొర్దాను. సరే, ఇప్పుడు మనము ఇదంతా జరిగిన సంఘటనలు మనం జ్ఞాపం చేసుకుంటూ ఈ కాలానికి దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు అనే దాని గురించి ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. 2 రాజుల గ్రంథము 2:7 ప్రవక్తల శిష్యులో 50 మంది దూరాన్ని నిలిచి చూచుండగా వారిద్దరూ యొర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడతబెట్టి నీటి మీద కొట్టగా అది యువతలను అవతలకి ఏమైపోయింది? విడిపోయిన కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ పరిచర్యలో మరొక భాగం ఏంటి? దుప్పటి. ఏంటండి? గుర్తుపెట్టుకోండి. ఎలీషా ఏలియాను వెంబడిస్తున్నప్పుడు ఏలియా ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, యెహోవా జీవంతోడు నిన్ను నన్ను విడిచిపెట్టేది ఏది లేదు, నేను నిన్ను విడవను, నేను నీతోనే వస్తాను అని అంటే, రెండోసారి ఏమైందంటే బేర్ల దగ్గరకు వచ్చేటప్పుడు కొంతమంది ప్రవక్తల శిష్యులు వచ్చి, మీ పాస్టర్ గారు వృద్ధుడు అయిపోయాడు, ముసలుడు అయిపోయాడు, ఎప్పుడు పోతాడో తెలీదు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రవక్త చెప్తున్నాడు అండి. అతనికి వాక్యం అయిపోయింది, చెప్పేది అర్థం లేదు. ఇంకా ఎలా పోతాడో తెలియదు. ఎందుకు వచ్చి నువ్వు మా దగ్గర ఉండొచ్చుగా, మేము ఒక 50 మంది ఉన్నాం, మా దగ్గర ఉండొచ్చు కదా అని ఏం చేస్తున్నారు? ఎలీషాకి ఎత్తబోధ చేస్తున్నారా? ఎత్తబోధ చేస్తున్నారు వాళ్ళు. ఎత్తబోధ కాదండి అది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆఫరింగ్ చేస్తున్నారు. ఏమంటారు దాన్ని? ఆఫరింగ్. నీకు గొప్ప ఘనత వస్తుంది అని మీ ఏలియాని విడిచిపెట్టు అని వారికి ఏం చేస్తున్నారంట? ఎలీషాకి చెప్తూ ఉన్నారంట. ముసలోడు అయిపోయాడు, ఎందుకు ఆ ముసలోడిని వెంటాడుని తిరుగుతున్నావు అండి. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థం చేసుకుంటున్నారు? చూడండి, ఏలియా ముసలివాడే, కానీ ఆ ముసలివానులో దేవుని శక్తి ఉన్నది.
దేవునికి స్తోత్రం. ఆమేన్. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏం కోరుదునో దాన్ని అడగమని చెప్పగా, ఎలీషా అన్నాడు, నువ్వు ఒక్క ఆత్మను పొందుకున్నందుకే నిన్ను అగ్ని రథాలు వచ్చి తీసుకుపోతాయే, నాకు నీ ఆత్మలో నాకు రెండింతలు కావాలి. మరి సంగమం ఇప్పుడు ఏం అడగాలి నువ్వు? మనం ఏం అడుగుతున్నాం? ఏనాడైనా నీ సేవకుడి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు నాకు పరిశుద్ధాత్మ కావాలి ప్రార్థన చేయమని అడిగావా? పరిచర్లు ఏముండాలి? నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను, నేను నీతోనే ఉంటాను, నీవు నడుచు మార్గం అంతట్లో నేను నీతోనే నడుస్తాను. ఇదే కదా ఒప్పందం. దేవునికి స్తోత్రం. ఏదేమైనా సరే ఎవరు ఎన్ని చెప్పినా కూడా, అవునా కదా? రెండవది, అతడు ఎన్ని ఆఫరింగ్ చేసినా ఆఫరింగ్ వైపు చూడలేదు. మరి ఈరోజు నీవు ఆఫరింగ్ వైపు చూద్దాం. ఆఫరింగ్ చేశారా? ప్రవక్త ఏ వర్తమానం చెప్పాడో కూడా చదువుతానండి. ఆఫరింగ్ చేశారు. ఆఫరింగ్కి అతడు పడిపోలేదు. మీరు ఊరకొండండి, సైలెంట్. హల్లెలూయా. మీరు ఊరకొండండి. దేవుని మహిమ కలిగిన ఒక వర్తమానం చెప్పాడు. ప్రవక్త అంటాడు, షటప్ అంటే ఏంటి? షటప్ యువర్ నా బిజినెస్ అంటే ఏంటి? మీ పనేదో మీరు చూసుకోండి, మూసుకోండి అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. కానీ ఈరోజు ప్రజలు మోసపోతూ ఉన్నారు. ఆఫరింగ్కి మోసపోతూ ఉన్నారు. ఆఫరింగ్స్ ఏంటి? ఆఫరింగ్స్ వాళ్ళు ఏదో నీకు ఎరవేస్తూ ఉన్నారు. ఆ ఎర్రకి నువ్వు లోబడితే ఏమైపోతావు? నువ్వు ఆరోహమయ్యే కాలంలో ఉన్న సంగతి మర్చిపోయి ఆఫరింగ్ను ప్రేమించావంటే ఆరోహణం పోగొట్టుకుంటావు. ఆఫరింగ్ కావాలా, ఆరోహణం కావాలా? అదే దాని ఏమంటారు? ఆరోహణం అంటే ర్యాప్చర్ అని మాట్లాడుకుంటే బాగుంటుందేమో అండి. ఏంటి? ర్యాప్చర్ కావాలా లేకపోతే మనకి ఆఫరింగ్ కావాలా? అందరికి వాక్యం అర్థమవుతుందమ్మా? ఈ కాలంలో సంఘము దగ్గరకు వచ్చే సమస్యలు అవే, ఆఫరింగ్. మూడోది, సంఘం ఏం కోరుకోవాలంటే దుప్పటి కావాలి. ఏం కావాలి? ఆ దుప్పటి ఏంటనంటే రెండింతల ఆత్మ. అయితే ఎలీషా మీద ఉంది రెండింతల ఆత్మ. ఇప్పుడు మన మీద ఉన్నది చెప్పాలండి, ఏడింతల ఆత్మశక్తితో మనం ఆరోహణం కాబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. అందరూ వాక్యం అర్థం చేసుకుంటున్నారా? అర్థం కాకపోతే మరలా నన్ను అడగండి. మీరు వెళ్ళిపోతే నాకేం తెలియదు. మీరు వింటున్నారు, మీరు అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియట్లేదు. మీరు నన్ను అడిగితేనే నేను ఏంటి పాస్టర్ గారు ఇది ఏంటి అని అంటే అప్పుడు ఒక్క 5 మినిట్స్లో అది చెప్పేస్తాను. 5 మినిట్స్లో కూడా వాక్యం చెప్పేయచ్చా? చెప్పండి. వివరించకుండా 5 మినిట్స్లో మొత్తం వాక్యం చెప్పేయచ్చు. సారాంశం చెప్తే నీకు అర్థమైపోయిందని అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ప్రత్యక్షతో పొందుకున్న వ్యక్తివని. కానీ ఇక్కడ కొంతమంది ప్రత్యక్షత లేకుండా ఉంటారు. అందుకే ప్రతి మాటను ఏం చేయాల్సి వస్తుంది? వివరించి చెప్పాల్సి వస్తుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. సరే, మన కాలం ఏంటండి? రాప్చర్ కాలం ఇది. అప్పుడు ఏలియా ఆరోహణం అయిపోయే కాలంలో ఉన్నాం. ఇప్పుడు వధువు రాప్చర్లోకి వెళ్ళిపోయే కాలంలో జీవిస్తూ ఉన్నాం. ఏలియాని ఎలీషా వెంబడించినట్లుగానే ఈరోజు సంఘము ప్రత్యక్ష కలిగిన వాక్యముతో దేవుని వెంబడించాలి. దేంతో వెంబడించాలి? ప్రత్యక్షత కలిగిన వాక్యం. అన్ని వాక్యాలు ఒకటి కాదు, అన్ని మాటలు ఒకటి కాదు. బైబిల్ అంతా నీ చేతిలో ఉంటే, ఇదే బైబిల్ కేథలిక్ వారి చేతిలో ఉంది, ఇదే బైబిల్ మెథడిస్ట్ వారి చేతిలో ఉంది, ఇదే బైబిల్ బ్యాప్టిస్ట్ వారి చేతిలో ఉంది. కానీ ఎవరికి లేని గొప్ప ప్రత్యక్షత దేవుడు నీకే ఎందుకు ఇచ్చాడు? కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎత్తబడే కాలంలో ఉన్నావు. నువ్వు ఎత్తబడాలి. గువ్వవలే మనము ఎగిరిపోవాలి. నిజమేనా? ఎందుకు? ఆయన కౌట్లో ఉండడానికి. నిజమేనండి? దేవుని మహిమ కలుగును గాక. గెలగాలంటే ఏంటి? నీతీకరణ. తర్వాత ప్రవక్తల శిష్యులు వచ్చారు. వచ్చి ఆయనకి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఎందుకు ఆ ముసలోడుతూ ఉంటారు మీరు? వచ్చేచ్చు కదా సార్ మా దగ్గరికి, మీరు బాగా బోధిస్తారు, మంచి యవనస్తులు వయసులో ఉన్నారు కదా, మీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, వచ్చేచ్చు కదా. దేవునికి స్తోత్రం. అతనికి ఆత్మ ఎప్పుడు అయిపోయి ఉంటుంది నాకు తెలిసి, కాబట్టి నువ్వు వచ్చేచ్చు కదా అని అంటే దేవుని మహిమ కలుగును గాక. ఆఫరింగ్ తీసుకున్నాడా? ఏమంటే ఆఫరింగ్ తీసుకున్నాడా? లేదండి. హల్లెలూయా.
అతడు శుద్ధీకరించబడ్డాడు. వాళ్ళు షటప్ ఎవరు మౌత్ అని చెప్పాడు. కీప్ క్వైట్, సైలెంట్గా ఉండండి, మీరు ఊరుకోండి. ఆయన వెళ్ళిపోతాడని సంగతి తెలుసు. ఆయన ఆయన పొందుకున్న దాంట్లో నేను ఏం పొందుకోవాలి? ఏం పొందుకోవాలి? సంగమా, మీరు ఎంత పొందుకోవాలనుకుంటున్నారు? ఎంత పొందుకోవాలనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం. మీరు అందరూ రెండింతల ఆత్మశక్తిని పొందుకోవాలనుకుంటున్నారా? ఈరోజు దేవుడు దాన్ని మీకు దయచేయనుగాక. అది ఇప్పుడే దయచేయనుగాక. ఆ ఆ యొక్క ఆఫరింగ్ వైపు చూడవద్దండి. దేవుడిచ్చే రెండింతల ఆత్మ కొరకు ప్రయాసపడండి. దేవునికి స్తోత్రం. ఆ రెండింతల ఆత్మే మనల్ని ఎక్కడ తీసుకుపోతుంది? ఆయన ఆ యొక్క ఎత్తబడిలో తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఆ ఏ దినాలనంటే గుర్తుపెట్టుకోండి, ఇది మీకు అర్థం కానట్టు ఉంటుంది కానీ అర్థమవుతుంది. ఆ ఏలియా దినాలు ఆరోహమైపోయే దినాలు. అంతకుముందు జరిగిన దినాలు ఏంటంటే యెజబెలు ఏలియాని ఏం చేస్తుంది? తరుముచున్న దినాలు. ఒకసారి మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. ఏలియా చేసినదంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరిని చంపించిన సంగతియును ఆహాబు యెజబెలుకు తెలియజెప్పగా, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించును. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగును చేయగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుటకే. ఏమండి, ఎవరి ప్రాణం కాపాడుకోవడానికి వెళ్ళిపోతున్నాడు? ఏమండి, కొంతమంది ప్రాణాలని ఆ కర్మేలు పర్వతం మీద ఎట్టి తుత్తునీయలుగా ఏం చేశాడు? తలలో నరికేశాడండి. నరికేసిన ఏలియాకి ఎవరిని చూసి భయం వేస్తుంది? సంగమా, ఉగ్రవాదం చూసి భయపడద్దు. ఉగ్రవాద కంటే భయమైనది త్రిత్వం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక స్త్రీని చూసి ఏలియా భయపడి పారిపోతున్నాడంట ప్రాణం కాపాడుకోవడానికి. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రాణం మీద తీసుకొచ్చి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కోసారి సేవకుడికి ప్రాణం మీద తీసుకొస్తే ఏం ప్రార్థన చేస్తాడు? అక్కడ ఏలియా కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి చూడండి ఒకసారి, అది అందరూ చూడండి ఒకసారి. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణం కాపాడుకుంటుకే పోయి యోధా సంబంధమైన బెర్షెబకు చేరి అచ్చట ఉండుమని తన దాసులతో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదీర వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే. ఏం పేక్ష అంటండి? కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మరణాపేక్ష అంటే ఏంటండి? మరణాపేక్ష అంటే ఏంటి చెప్పాలి? చచ్చిపోవాలని ఆశ, మరణాపేక్ష గలవాడే. యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువని కాను, ఇంత మటుకు చాలు బాబు, నా ప్రాణం తీసేసుకో అన్నాడా? అన్నాడండి? ఉందా అక్కడ? ఇంత మటుకు చాలు, నేను చేసింది చాలు, ఇంత మటుకి నేను ఇంక చేయలేను, నా ప్రాణాన్ని తీసేసుకో. హల్లెలూయా అని ఏం చేశాడు? ఒక్కోసారి మనం కూడా ప్రాణం విసిగిపోయినప్పుడు ఏం చేస్తాం? ఒత్తిడితో ఉన్నప్పుడు ఏం చేస్తాం? బాధల్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం? సమస్యలతో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ప్రభా ఇంత మటుకు చాలు ప్రభా, ఇంక నేను చేయలేను ప్రభా, ఈ ప్రాణాన్ని నువ్వు ఏం చేయాలి? తీసేసుకో. నేను తీసుకోవడానికి నాకు లేదు కదా ఛాన్స్. ఆ ఛాన్స్ ఉంటే ఈ రోజున ఎంతమంది ఎగిరిపోదురు? ఏమండి, చిన్న సమస్య రాగానే ఏం చేస్తాం? ఎగిరిపోతాం. మళ్ళీ రావని సంగతి తెలుసుండా కూడా ఏం చేస్తాం? ఎగిరిపోతాం. దేవునికి స్తోత్రం. కానీ మనం ఎగిరిపోవాలంటే, మన చిలక ఎగిరిపోవాలంటే ఆయనకు పిలుపు లేకుండా ఎగరలేం. కాబట్టి ఆ ఏలి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇంత మటు చాలు బాబు, నేను ఇంతవరకు చేశాను, ఇంకా చేయలేను నేను, నా ప్రాణం. ఇప్పుడు చెప్పండి, అలా ప్రార్థన చేయొచ్చా? విసిగిపోయినప్పుడు మనం చేసే ప్రార్థన అదే. మన భక్తుడైన ఏలియా ప్రార్థన చేశాడు. మరి ఏలియా ప్రార్థన చేయగా ఆకాశము 3.5 సంవత్సరాలు ఎలా మారిపోయింది? ఎత్తడగా మారిపోయింది. వర్షం పడలేదు. దేవుని మహిమ కలుగును గాక. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఏలియా చెప్తే ఏం జరగదా? ఆ యెజబెల్ స్త్రీని ముక్కలు చేసే ప్రభువుని చేయడా? కానీ ఒక స్త్రీకి భయపడి ఏం చేస్తున్నాడంట? జాగ్రత్త సుమి. మనం కొంతమంది వ్యక్తులను చూసి ఏం చేయాలి?
పారిపోవాలి. అందరు ఇక్కడ ఉన్నారా? ఎంతమందికి అర్థమవుతుంది? సరే ముందుకు వెళ్దామండి. నేను 19వ వచనం కూడా చదవండి ఒక్కసారి. అప్పుడు ఆ కాలంలో యెజెబెలు తరుముతున్న కాలంలో ఏలియా ఒంటరిగా ఉన్నాడని ఏడుస్తున్నప్పుడు, ప్రభువా నీ కొరకు నేను రోషం కలిగి నేను ఒక్కడే ఉన్నాను, ఇంకెవడో లేడు ప్రభువా అని అంటుంటే, అప్పుడు దూత మాట్లాడుతుందంట, నువ్వు ఒక్కడవే కాదయ్యా, బయలుకు మోకాల్లో ఉన్నవని 7,000 మంది ఉన్నారు. కాబట్టి 19 వచనంలో ఒక మాట ఉంది, చదవండి. 19:19. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడిన. ఇప్పుడు ఏలియాకి ఎవరు కనబడ్డారు? షాపాతు కుమారుడు ఎలీషా. అంటే ఇప్పుడు మన ఏలియాకి ఎవరు కనబడ్డారు? సంఘం కనబడ్డది. ఆ ఏలియాకి ఎవరు కనబడ్డారు? సంఘము. దేవునికి స్తోత్రం. క్రీస్తుకి ఎవరు కనబడ్డారు? ఏమండి, సంఘమేనా? క్రీస్తు కూడా మరణావస్థలోకి వెళ్ళాడా? చచ్చిపోయేంత వరకు ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెని యొద్ద నుండి తొలగించని ప్రార్థించాడా? మరణావస్థలోకి వెళ్ళినప్పుడు చివరికి ఎవరు దొరికారు? క్రీస్తుకి ఎవరు దొరికారు? సంఘం దొరికిందా? ఏలియాకి ఎవరు దొరికారు? ఎలీషా దొరికాడా? దేవునికి స్తోత్రం. అతడు కనబడును. అతడు తన ముందరున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండును. ఏలియా అతని చెరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తుపోయి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించేతనని చెప్పి అతన్ని సెలవడగా, అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసము గుర్తినొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారి భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఇప్పుడు చెప్పండి, దుప్పటి వేసిన వెంటనే ఏలియాకి శక్తి వస్తుందా? అతడు సమర్పించుకున్నాడండి. పరిశుద్ధాత్మ నీలోనికి రాగానే నువ్వేం చేస్తావు? సమర్పించుకుంటావండి. అక్కడితో నీ చరిత్ర అయిపోలేదు, కొంతకాలం ఉంది. ఆ దుప్పటికి నువ్వు సరిపోవాలి, ఆ పరిశుద్ధాత్మ నువ్వు సరిపోవాలి. సరిపోయేంత వరకు కూడా దేవుడు నిన్నేం చేస్తాడు? తన ఆత్మ చేత నడిపిస్తూ ఉంటాడండి. దేవుని మహిమ కలుగును గాక. ఈ సబ్జెక్ట్ మనది కాదు, కానీ ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఎలీషా ఏలియాని ఏం చేస్తాడు? వెంబడించుచున్నాడండి. ఈరోజు సంగమా, లోకమును విడిచి మనం ఏం చేయాలి? చెప్పాలి. లోకమును విడిచి క్రీస్తును వెంబడించాలి. ఎలీషా ఆ యొక్క తనకున్న సమస్తమును విడిచి ఏలియాని వెంబడించాడు. తల్లిదండ్రులకు ముద్దు పెట్టుకున్నాడు. దేవుని పని ముందుకు వెళ్ళిపోయాడు. నిజంగా ఈ కాలప్రభువు చెప్తున్న మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. దేవునికి స్తోత్రం. అతడికి ఆ యొక్క పంట చేనులోనే ఆ అరకలు దున్నుతున్నప్పుడే ఎలా దున్నాలో, అరక దున్నినప్పుడు చూడండి లైనింగ్లు ఎలా వస్తాయి? స్ట్రైట్గా వస్తాయి. మనకు మలనాటి వాళ్ళు వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? స్ట్రైట్గా వెళ్ళవలసిన అరక ఎలా వెళ్తుంది? అరక అంటే తెలుసండి, నాగలు పెడతారు కదా, ఆ నాగలు పెట్టి అక్కడ ఆ భూమిలో పెట్టినప్పుడు అది ఏమవుతుంది? స్ట్రైట్గా వెళ్తుంది. అటువైపు తిరగదండి. దేవుడు అంట అతనికి కుడివైపుకి ఎడమవైపు తిరగకుండా ట్రైనింగ్ ఇచ్చాడంట. దేవుని మహిమ కలుగును గాక. ఇంకెన్నడూ ఏలియాని వెంబడించినప్పుడు అతడు తప్పిపోవడానికి లేదండి. హల్లెలూయా. సాక్షులు అనే వర్తమానంలో చెప్తున్న మాట నేను చదువుతున్నాను. ఏంటంటే వర్తమానం పేరు సాక్షులు. హల్లెలూయా. ఒక దినమున అతడు బయలుదేరుతున్నప్పుడు అతను ఏలియాను చూచిండును, మరియు ఆయన తన దుప్పటిని అతనిపై విసిరెను, మరియు అతను ఆశీర్వదించును. లోకపు సంగతులన్నీ అతని వెనుక మృతమైపోయాయి. లోకపు సంగతులు ఏమైపోయాయండి? అతని వెనుక చచ్చిపోయాయి. దేవుని మహిమ కలుగును గాక. అవన్నీ చూపించుటకు అతను ఎద్దును చంపి మరి ఒక బలిని అర్పించును. హల్లెలూయా. గమనిస్తూ ఉన్నారా? దేవుని యొద్దకు వచ్చు మార్గం అదేనండి. నీ వెనుకున్న వాటిని ఏం చేయాలి? బలిచ్చేలా వదిలేయాలి. పాతవి గతించిపోవాలి, సమస్తం ఏమవ్వాలి? నీలో కొత్త అవ్వాలి. యవనస్తులు రేపు పొద్దున పెళ్ళి అవుతుంది, పిల్లలు పడతారు అనే ఆశ కూడా అతనికి లేదు. ఏలియా ఎప్పుడైతే దుప్పటి వేశాడో, ఆ దుప్పటి ఎప్పుడైతే అతని మీద పడిందో అప్పటి నుంచి ఏలియాను వెంబడించడం మొదలుపెట్టాడు. కానీ దుప్పటి వేసేసాడు కదా, నా పని అయిపోయింది, నేను ఇంకా పరిశుద్ధాత్మ పొందుకున్నాను కదా, నేను రంగంలోకి దిగిపోతాను. ఏలియా నువ్వు కూర్చో,
నేను రంగంలో దిగిపోతానండి, కుదరదు అక్కడ. ఎప్పుడు ఎలీషా రంగం మీదకి రావాలి. ఏలియా ఆరోహం అయిపోయిన తర్వాత ఎలీషా రెండింతల ఆత్మశక్తితో రంగం మీదకి రావాలండి. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నీ వెనుక ఉన్న ప్రతి కార్యమును చంపివేయండి. మిమ్మల్ని వెనుక మళ్ళించు మార్గములన్నిటిని కాల్చివేయండి. నిన్ను వెనక్కి ఏదైతే మళ్ళిస్తుందో ఆ కార్యాలను నువ్వు ఏం చేయాలి? కాల్చేయాలి. దాన్ని మీరు రేపటి దినం వరకు ఉంచొద్దండి. దేవునికి స్తోత్రం. ఇతర కార్యములు రేపటి వరకు ఉండనీయకండి. అటువంటి కార్యములు వదిలివేయండి. ఒక నిజమైన సాక్షిగా ఉండండి. దేవునికి స్తోత్రం. సహోదరుడా, ఉన్నపాటినే ఎలీషా బయటకు వచ్చినట్లుగా నువ్వు కూడా ఏం చేయాలి? బయటికి రావాలి. కొంతమంది ఏం చెప్తారు, రండి 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 బయటికి రండి అంటే, మాకు కొంచెం పిల్లల పెళ్ళి అవ్వాలండి, మా నాన్నకి కొరివెట్టాలండి. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, మీరు ఇలాగ మా అబ్బాయిని కానీ తీసుకుపోతే మాకు కొరివెట్టేవాడు ఎవడుంటాడండి. చూసారా, మనుషులు ఎక్కడున్నారంటే ఇంకా లోకపు సంగతిలోనే ఉండిపోయారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతను గిల్గాల్ నుండి ప్రారంభించి మరియు ప్రవక్తల పాఠశాలలో వచ్చాడు. మరి మీరు గమనించమని నేను కోరుచున్నాను. అతను ప్రవక్తల పాఠశాల వద్దకు రాగా ప్రభు నన్ను యోర్దానుకు నడిపించున్నాడని అతనితో చెప్పాడు. ఎలీషా ఏలియాను వెంబడించడంలో 3 దశలు ఉన్నాయి. ఎన్ని దశలు అండి అమ్మ? అందరూ గుర్తుపెట్టుకోండి. ఎన్ని దశలు? ఏలియా క్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు. ఎలీషా సంగమునకు సాదృశ్యంగా ఉన్నాడు. మొదటగా విశ్వాసం ద్వారా నీతీకరణ. నేను గిల్గాలుకు వరకు వెళ్ళవలను. దేవునికి స్తోత్రం. అటు తర్వాత అతను సంఘంతో చెప్పును. ఏలియా ఎలీషాతో చెప్తున్నాడు, నేను ఇప్పుడు మళ్ళీ బేతేలుకు వెళ్తున్నాను అని అంటే అతనేమన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అమ్మ చెప్పాలి, నేను ఎక్కడికి వెళ్తే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తానంటున్నాడు. యెహోవా జీవం తోడు, మరి ఎన్నటికి చనిపోని నీ ప్రాణం తోడు, నేను నీతోనే వస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నిన్ను విడువను. అదే సంఘమై ఉందండి. సంఘం అంటే ఏంటండి అమ్మా? సంఘం అంటే ఏంటి? వెంబడిస్తే ఎలా వెంబడించాలి? క్రీస్తుని ప్రాణం పోయేంత వరకు కూడా ఆయన ఏం చేయాలి? వెంబడించాలా? దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, మీ కనుదృష్టి. ఈ వర్తమానంలో చెప్తున్నాడు అండి. సాక్షాత్కార వర్తమానంలో 69వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు, మీ కనుదృష్టి యేసు మీదనే ఉంచండి. ఆయన కదిలి వెళ్ళిన ప్రతి చోటుకి మీరు వెళ్ళండి. ఆయన మెథడిస్ట్ సంఘములో నుండి బయటికి వెళ్ళిన ఎడల నేరుగా ఆయనతో పాటు వెళ్ళుడి. ఆయన బాప్టిస్ట్ సంఘములో నుండి బయటికి వెళ్ళిన ఎడల మీరు కూడా నేరుగా ఆయనతో వెళ్ళుడి. ఆయన బ్రహ్మం గుడారములో నుండి బయటికి వెళ్ళిన ఎడల నేరుగా ఆయనతో పాటు వెళ్ళుడి. నేను నిన్ను విడువను. ఇక ఈ మధ్యలో కొంత ఏమైందంటే, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఇది మా తల్లి సంఘము, ఇది మా తండ్రి సంఘము, మా తాత సంఘము, మా పితరుల సంఘము. దేవునికి స్తోత్రం. నిన్ను ఆత్మ ఎక్కడికి నడిపిస్తే అక్కడికే వెళ్ళండి. ఎంతమంది ఆమెనంటారు? ఈ కాల ప్రవక్త అంటాడు, నువ్వు బ్రహ్మం గుడారంలోంచి దేవుడు వెళ్ళిపోమని అన్నాడు అనుకో, నువ్వేం చేయాలి? వెళ్ళిపో. అంతకంటే బెటర్ది అయితే ఏంటండి? అంతకంటే బెటర్, అంతకంటే రెండింతల ఆత్మశక్తి ఉంటే నువ్వేం చేయాలి? వెళ్ళిపో. దేవుడు చెప్తేనే. హల్లెలూయా. మన స్వబుద్ధితో మన ఆధారం చేసుకుని మనం వెళ్ళిపోయాం అనుకోండి, మనం ఏమవుతాం? పడిపోతామండి. దేవునికి స్తోత్రం. అక్కడ ఇంకో మాట అన్నాడు, తల్లి దేనికి చెందిన. ఇవన్నీ నేను వాట్సాప్ గ్రూప్లో పెడతానండి, చదవండి. నాకు ఎందుకంటే నేను చెప్పిన మాట ఒకవేళ అందులో లేదనుకో, మీరు ఏమనుకుంటారు, పాస్టర్ గారు అన్ని అబద్ధాలు చెప్తారు అనుకుంటారు. అవునా కదా? ఇక్కడ ఏమంటున్నారు, తల్లి దేనికి చెందినా పర్వాలేదు, తండ్రి దేనికి చెందినా పర్వాలేదు, ఇది జరిగినా లేదా మరి ఏది జరిగినా నేను నీతోనే వచ్చేతను, నిన్ను విడిచిపెట్టనని ఎలీషా ఏలియాతో అన్నట్లుగా మనము క్రీస్తుతో ఆ మాట చెప్పాలి. మన తల్లి సంఘం మన పితరుల సంఘం కాదండి. తల్లి దేనికి చెందిన, తండ్రి దేనికి చెందిన, ఇది జరిగినా మరి లేక ఏది జరిగినా నేను నీతోనే వస్తానని చెప్పు. అప్పుడే నీ సాక్ష్యం బలపరచబడుతుంది. ఎందుకంటే మనం క్రీస్తు యేసు పత్రికలో ఉన్నామా? ఆమేనంటారా? హల్లెలూయా. కొంతమంది ప్రవక్తలు, కొందరు అక్కడ కొంతమంది ఉన్నారు కదండి. ఎవరు? ఎలీషా దగ్గర కొంతమంది ప్రవక్తల శిష్యులు ఉన్నారు కదా, ప్రవక్తల శిష్యులు. వారు ఇలా అంటున్నారంట, నీ గురువు నీ వద్ద నుండి వెళ్ళిపోతున్నాడు కదా, నీకు తెలుసా అంటే నాకు తెలుసా అని చెప్పాడంట. అయితే నువ్వు ఊరుకుండు అని అన్నాడంట. అయితే
దాన్ని ఇష్టపడుతున్నాను. తక్కిన వారు ఏమి చెప్పినా సరే, నేను సరిగ్గా అతనితోనే నిలిచి ఉంటాను అని చెప్పాడంట. మీరు ఎన్ని చెప్పినా నేను మాత్రం అతనితోనే. మరి ఈరోజు మనం ఏం చేద్దాం? హల్లెలూయా! హల్లెలూయా! నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం దగ్గరికి వెళ్ళకుండా నువ్వు యోర్దాననే మరణాన్ని దాటలేవు. నిజమేనండి? యోర్దాన్ ఏంటండి? మరణం. మరణాన్ని దాటకుండా నువ్వు ఎక్కడికెళ్ళవు? ఎత్తబడలోకెళ్ళవు. హల్లెలూయా! ఎక్కడి నుంచి ప్రయాణం చేశారు? గిల్గాల్ నుంచి బేతేలుకి. బేతేలు నుంచి చెప్పాలి యెరికోకి. యెరికో వరకు వచ్చారు. అక్కడ ఏమైంది? యొర్దాను నది అడ్డొచ్చింది. ఈ 3 పొందుకున్నాం. ఏం పొందుకున్నాం? నీతికరణ పొందుకున్నాం, శుద్ధీకరణ పొందుకున్నాం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్నాం. నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్న కూడా తర్వాత ఏమైపోతున్నావు? మరణానికి భయపడుతున్నావు. హల్లెలూయా! మరణాన్ని కూడా నువ్వు దాటి వెళ్తే గాని నువ్వు ఎత్తబోట్లోకి వెళ్ళవు. అందుకే ఎవరు ఆ మాట చెప్పగలరనంటే, బ్రతుకుడ క్రీస్తే చావైతే నాకు లాభమే అని అప్పుడే ఈజీనే డైలీ కాదండి అది. చెప్పాలంటే ఏం కావాలి? చెప్పాలి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏం కావాలండి? ఒక రోజునంట ప్రవక్త గారి యొక్క సంఘంలో ఒక పెద్ద ఆయన, ఇంచుమించు 84 సంవత్సరాల పైన ఉంటాయి. ఆయనంట ప్రభు యొద్దకు వెళ్ళిపోయే సమయం అంటండి. అప్పుడు సంఘానంతా పిలిచారంట. ఆయనేమో మంచం మీద పడుకోబెట్టారంట. లేవలేకపోతున్నాడంట. పరిస్థితి బాలేదు. అందరూ ప్రార్థన చేస్తున్నారంట. విలపిస్తున్నారంట. ఏడుస్తున్నారంట. ఏమని ఏడుస్తున్నారు? ప్రభువా, మా సహోదరుని బ్రతికించు, మా సహోదరుని కాపాడు, మా సహోదరుని లేపు ప్రభువా అని ప్రార్థిస్తుంటే ఆయన అన్నాడంట, ఏంటయ్యా బాబు ఈ రోజు కోసం నేను ఎదురు చూస్తుంటే. దేనికోసం? ఈ రోజు కోసం నేను వెళ్ళిపోవడం దానికోసం ఎదురు చూస్తుంటే, ప్రభువా నన్ను ఉంచు, ఇంకేం చేయాలా? నేను ఎవడికి పోయి సువార్త ప్రకటించాలి? నేను ప్రభు సన్నిధికి వెళ్ళిపోదామని మీ అందరిని పిలిచి ఇక్కడ ఏదో ఆనందంగా దేవునితో ఆరాధన చేద్దామంటే మీరేం చేస్తున్నారు? ప్రభువా మా సహోదరు ఉంచు ప్రభు, మా సహోదరుతో పని ఉంది ప్రభు, ఉంచు ప్రభు. హల్లెలూయా! ఆయన అలా అంటుంటే వాళ్ళందరూ అనుకున్నారు, ఇదేంటి మనం ప్రార్థన చేయమన్నారు, రమ్మన్నాడు కదా, బ్రతికించమని ప్రార్థన చేయమంటున్నాడేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! బ్రతికించమని కాదు, విషాద గీతాలు పాడుతున్నారంటే. ఏం గీతాలు? ఈయనకి ఇంకా చిరాకు వచ్చేస్తుందంటే ఎవరికి? ఒరే, నేను పోకముందు మీ పాటలతో చచ్చిపోయేలా ఉన్నానురా. మీ విషాద గీతాలు విని విని కూడా నేనేమైపోతాను? ముందే చచ్చిపోతాను. కానీ విషాద గీతాలు కదరా, నేను వెళ్ళే ముందైనా కనీసం ఆనంద గీతాలు పాడండి, నేను వినాలి. హల్లెలూయా! నా ప్రభువుని కలుసుకుంటున్నాను, నా తండ్రి కరువును కలుసుకుంటున్నాను అని పాడండి అని ఆ సహోదరుడు చెప్తుంటే అప్పుడు మొదలెట్టారంట. ఏంటది? ఈ రోజున ప్రజలకి మరణం అంటే ఎలా ఉంటది? భయం. మరణం అంటే ఏంటో తెలుసా? పాత కోటను విడిచిపెట్టి కొత్త కోటలు వెళ్ళడమే. దేవునికి స్తోత్రం. మరి ఎవరి దగ్గర ప్రార్థన చేయాలి? ఏమనేస్తాడో పోతున్నాడు అనుకో, ఏం చేయాలి? ప్రభువా, ఈ బలమైన ఆయుధాన్ని వాడుకో ప్రభువా, ఈ పాత్రను వాడుకో ప్రభువా, కొంచెం ఆయుష్ ప్రభువా. అవునా కదా? పనుంది ప్రభువా అనొచ్చు. 84, 90 సంవత్సరాల వృద్ధులకి ఏం చేస్తాం ప్రార్థన? అయినా కూడా కొంతమంది ఏమంటారు? ప్రార్థన చెయ్యండి అంటారు. ఏమని ప్రార్థన? నన్ను కూడా చాలా మంది ముసలోళ్ళ దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేయమని. అమ్మా ఏం చేయమంటావు అని అడుగుతాను. వెళ్ళానండి. కోటివిల్లో కూడా నన్ను తీసుకెళ్లారు. ఆయనేమో మంచం మించి లేవలేకపోతున్నాడు. ఏం ప్రార్థన చేయాలో తెలియట్లేదు. మా అత్తగారు ఇంటి పక్కనే మంచం మీద ఉన్నాడు. ఆ, ప్రార్థన చేయండి. ఏమని చేయమంటావమ్మా అంటే, ప్రార్థన చేయండి. అది ఏం చేయాలి? ఉంచాలని చేయాలా? లేకపోతే తీసేయాలని చేయాలా? చెప్పండి అమ్మా, ఏం చేయాలి? వాళ్ళు అంటారు, ఈయనతో పడలేకపోతున్నామండి, సాక్రియలు చేయలేకపోతున్నారండి అంటే దాని అర్థం ఏంటి? అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ప్రభా, ఇతని వల్ల వీళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదంట. ఇదిగో నాయన, నీ చిత్తమైతే ఈ ప్రాణాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడికి పంపించే ప్రభా అని ప్రార్థన చేసేసి వచ్చి ఇంట్లో కూర్చుని కాళ్ళు చేతులు కట్టుకుని భోజనం తింటున్నాను. ఈ లోపల ఒక గంటలో వచ్చారన్నమాట. వెళ్ళిపోయాడండి అని.
అలాగా ఈ రోజున ఎవరికి ప్రాణం కావాలి, ఎవరికి ఆశ కావాలి? దేవునికి స్తోత్రం. నేనంటాను, ప్రాణము ఆయన చేతిలో ఉంది. యెహోవా మాట వినుట మనకు ఆయుష్షు. ఆయన మాటకు లోబడట మనకు ఆయుష్షు. అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే అనే పౌలు వలె అనడానికి మనకంత ధైర్యం లేదు. మరణ భయం మనం చుట్టినప్పుడు మనం ఏమైపోతాం? దేవుడు నాకేం చేశాడు అన్న స్థితిలోకి వచ్చేస్తామండి. దేవునికి స్తోత్రం. ఆ స్థితిలోకి వచ్చే బదులు, ప్రభువా నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. ఒక్కసారి క్లాప్స్ కొడతారా? దేవునికి స్తోత్రం. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. సరే ముందుకు వెళ్తూ ఉన్నాను. హల్లెలూయా. యోర్దాను నదికి వచ్చినప్పుడు వారు మరణ ప్రయాణములో ఉన్నారు. ఆఖరి దశది. వృద్ధ ప్రవక్త తన దుప్పట్లను లాగి తీసుకుని నీటిని ఏం చేశాడు? కొట్టాడు. మరణాన్ని దేంతో కొట్టాలి? పరిశుద్ధాత్మతో. కొట్టినప్పుడు నీరు ఏమైంది? ఇటు అటు విభజించబడింది. మరియు ఆరిన నేలపై ఇరువురు నడిచి దాటి వెళ్ళిరి. బోధకులు దూరం నుండి నిలబడి వారిద్దరిని ఏం చేస్తున్నారు? చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మీరు లోకం యొక్క కారణం నుండి వేరైన తర్వాతే మీరు క్రీస్తు యేసులో నూతన సృష్టిగా మారతారు. మీరు తిరిగి జన్మించిన తర్వాతే పరిశుద్ధాత్మతో నింపబడి యోర్దాను దాటిన పిమ్మట లోకపు కార్యములని మీ వెనక చచ్చినట్లు ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతను ఏమడిగాడు? నీ కలిగిన ఆత్మలు నాకు ఏమన్నాడండి? రెండంతలు కావాలని అడిగాడా? దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు సంగమా నువ్వేం అడగాలి? ఎంతమందికి రెండింతల ఆత్మ కావాలి? ఆమేన్, హల్లెలూయా. అది కష్టమే. కానీ ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? ఒక కన్ను లోకం మీదని, మరో కన్ను ఏలీషా కన్ను ఎక్కడ ఉంది? లోకం మీద ఒక కన్ను, ఒక కన్ను ఏలియా మీద ఉందా? మరి మన కన్ను ఏ అంకిత్, అంకిత్ అడిగి నిద్ర వస్తుందమ్మా, బొబ్బెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. ఒక కన్ను లోకం మీద, మరో కన్ను ఎక్కడ పెడుతున్నాం? క్రీస్తు మీద పెడుతున్నాం. అతను రెండు కన్నులు సూటిగా ఏలియా మీద ఉంచాడు. మరి నీ రెండు కన్నులు ఎవరి మీద ఉంచాలి? క్రీస్తు మీద ఉంచాలి. అప్పుడప్పుడు కొంతమంది చెప్తారు, ఏం చెప్తారు తెలుసా? ఉప్పు తీయి, నిమ్మకాయలు తీయి, ఎండుమిరపకాయలు తీయి, గుడ్డు తీయి అంటారు. మీరేం చేయాలి? ఆ ఎండుమిరపకాయలు తీసుకొని దుప్పి తుప్పు అని ఊది ఎక్కడ వేస్తారు? ఒక కన్ను ఎక్కడ పెట్టారు? ఎండుమిరపకాయల మీద. ఒక కన్ను ఉప్పు మీద, ఒక కన్ను నిమ్మకాయల మీద. నిజమేనా? నిన్న మొన్న అనుకుంటా, నాకు తెలియదు, నిన్నే అక్కడ నిమ్మకాయలు పడేసారు ఎవరో. పడేస్తే నేను బండి వెనకలు ఆగుతున్నాను. మా అబ్బాయి ఉన్నాడు బండి మీద. మా అత్తగారిని ఆయన్ని కొంచెం ముత్తన్నం తీసుకెళ్ళి చెప్తున్నాను. ఆ బండి మీద నిమ్మకాయ అదే నిమ్మకాయ మీద బండి ఎక్కేసింది. ఎక్కితే మా వాడు అంటాడు, నానా నిమ్మకాయ మీద ఎక్కించేసావు నువ్వు. డాడీ నిమ్మకాయ పచ్చడి అయిపోయింది. ఏం చేయమంటావురా అన్నాను. మా అత్తగారు ఏమి ఎలా చూస్తుంది? ఏం చేయమంటావు? ఇప్పుడు నిమ్మకాయ ఏం చేయాలి? నిమ్మరసం కాయగా ఉంటే కాయ పిండుకోవచ్చు. అది ఎక్కేద్ద, అది మనం ఎక్కించకూడదు, తొక్కకూడదు. అంటే పిల్లలకు కూడా అది ఏమవుతుంది? అంటే భయం అనేది ఏమైంది? చొరబడిందా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆ బండి లాగితే వెనకదలు ఎక్కింది. ఇప్పుడు ఏమైపోయింది? ఆయన తీసుకెళ్ళాను, అక్కడ దింపేశాను, మళ్ళీ ఇంటికి వచ్చేసాను. మళ్ళీ బయటికి వెళ్ళాను, మార్కెట్ చూసుకున్నాం, సామాన్లు తెచ్చుకున్నాం, మళ్ళీ పాస్కా దగ్గరికి వెళ్ళి ఇన్ని ప్రయాణాలు చేశాను. ఇప్పుడు నన్ను నడిపించిన నిమ్మకాయ దేవుడా? ఇప్పుడు నా మైండ్లో నిమ్మకాయ ఎక్కించేసాను, ఏదో అయిపోద్ది, ఏదో అయిపోద్ది, ఏదో అయిపోద్ది అంటే అయిపోద్ది. నువ్వు అనుకున్నావు కదా, నిమ్మకాయ ఎక్కించేసిన తర్వాత ఏదో అయిపోద్ది అంటే అవదా? మనం ఏదైతే అనుకున్నామో అది అయిపోదా? మరి పిల్లలకు బాగోపోతే గుడ్డు ఏం చేస్తాం? అంటే గుడ్డు తీసి పాడినంత మాత్రాన ఒక కన్ను నువ్వు గుడ్డు మీద పెట్టావు, ఇంకో కన్ను దేవుని మీద పెట్టావు. దేవుడా నువ్వే చూసుకో అంటున్నావు, పక్క నుండి వెళ్ళి ఏం చేస్తున్నావు? ఇప్పుడు రెండు అలాంటి కళ్ళు కన్ను వాళ్ళని ఏమంటారు చెప్పండి? బ్రదర్ ఏమంటారు? ఏమండి సిస్టర్స్, మీరు చెప్పండి ఏమంటారు? ఒక కన్ను గుడ్డు మీద, ఇంకో కన్ను దేవుని మీద పెట్టే వాళ్ళని ఏమంటారు? ఎవరంటారు చెప్పండి? ఎవరు? కాదండి. ఎటు చూస్తున్నాడో
మెల్లకన్ను ఎటు చూస్తుందో ఎవరికి తెలీదు. అటు కొంచెం దేవుని మీద చూస్తుంది, కొంచెంసేపు గుడ్ల మీద, ఉప్పుల మీద, నిమ్మకాయల మీద, ఎండు మిరపకాయల మీద, తాబీదుల మీద. దేవునికి స్తోత్రం. సంగమా, నువ్వు నమ్ముకున్న దేవుడు శక్తి లేనివాడు కాదండి. నిమ్మకాయల మీద నువ్వు ఆధారపడుతున్నావంటే నువ్వు శక్తి లేనివాడు. నువ్వు నిమ్మకాయల మీద కాదు ఆధారపడదు, నువ్వు నిమ్మకాయల కంటే గొప్పవాడైనా. దొరికితే రసం తీసుకుని తాగండి అన్నాడు ఎవడో ఒక ఆయన, యూట్యూబ్లో పెడతాడు, ఈ మధ్యన పెడతాడు. నిమ్మకాయలు దొరుకుతాయి, కొబ్బరికాయలు దొరుకుతాయి, పచ్చడి చేసుకోండి. పోలీసు అనుకుంటాను ఆయన ఎవరో. నిమ్మకాయలు పిండుకోండి, కొబ్బరికాయలు పచ్చడి చేసుకుని తినండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏమి కాదు, వాళ్ళ ఇంట్లో అయితే తెగెట్టేసేవారండి. జాషువా పాస్టర్ గారి ఇంట్లో తెగెట్టేసేవారు. వీళ్ళకి ఏం తగిలి కాదు, ఇంట్లో ఉన్న గేదెలకు తగిలేసి అన్నీ కూడా చచ్చిపోవడమా అయ్యి జరిగి. కానీ వీళ్ళకి మాత్రం మా ఇంట్లో ఏమి చేయలేక కుక్కకి ఎట్టేశారు. ఆ కుక్క చచ్చిపోయింది. అయితే ఏం చేద్దాం, తీసుకెళ్ళి పాతి పెట్టేద్దాం. కానీ మనం ఎవరి చేతిలో ఉన్నాం చెప్పాలండి? ఎవరి చేతిలో ఉన్నాం? నీ కళ్ళు ఎవరి మీద ఉండాలి? నీ చేతులు ఎవరి మీద ఉండాలి? నీ నీ మైండ్ ఎవరి మీద ఉండాలి? హల్లెలూయా. చెప్తారా? ముగించమంటారా? మీరు మాట్లాడితే ముందుకు వెళ్దాం, లేదంటే ఆపేద్దాం. దేవునికి స్తోత్రం. ఒక కన్ను లోకం మీద, మరొక కన్ను ఏలియా మీద ఉంచుట కాదండి. అతను 2 కళ్ళు సూటిగా ఏలియా మీద ఉంచాడు. అందుకే అతడు ఏమయ్యాడు? ఆ 2 ఆత్మశక్తిని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, క్రైస్తవులను కనబరుచుకుని కొంతమంది ఒక కన్ను లోకం మీద, మరొకటి ఇంకో కన్ను సిలువ మీద ఉంచి అనేక మంది క్రైస్తవ ప్రజలు మనకున్నారు. లోకం వల్లే నిత్యంగా మీరు పడిపోదురు. మీ కనుచూపు ఒక్కటిగా ఉండవలను, మీ హృదయం ఒక్కటిగా ఉండవలను, మీ తలంపులు ఒక్కటిగా ఉండవలను. ఆమేన్. సహోదరుడా, అది ఇబ్బందికరమై ఉన్నది, అయితే అది గాయపరుచును, అయినను అది మంచిదే. క్రీస్తు పైన మీ కను దృష్టి నిలుపుడి, ఆ విధంగానే కొనసాగుడి. లోకం ఏమి చెప్పును లెక్క చేయకుడి, ఆ విధంగానే కొనసాగుడి. దేవుని కుమారులైన వారు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురు. సరేనా? ఆమేన్. శరీరానుసారమైనది కాక, లేదా లోకం యొక్క కార్యములు బట్టి కాక, ఆత్మ చేత నడిపించబడుచు ఇప్పుడు క్రీస్తు యందు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? దేవుని రాజ్యాన్ని వెదకాలి. అందుకే కదా ఇక్కడికి వచ్చున్నాం. సత్యాన్ని వెదకాలి. హల్లెలూయా. ఈ కాలప్రత వర్తమానంలో చెప్తూ ఉన్నాడు ఏమనంటే, మీరు మొదటగా దేవుని రాజ్యాన్ని వెదకండి, అది సత్యమేనని మీరు ఎన్నడైనా దానికి సాక్ష్యం ఇచ్చితరా? మొదట దేవుని ఉంచండి, మొదట మీ దశమ భాగములు చెల్లించుడి, మొదటగా ప్రతీది చెల్లించుడి, దేవునికి చెల్లించుడి. మొదటగా ఉదయమున ప్రార్థించుడి, దినమంతా ప్రార్థించండి, ప్రతి విషయంలో దేవునికి మొదట స్థానం ఇవ్వండి. మనం ఏం చేద్దాం ఆయనకి? అప్పుడే దేవునికి మనం సాక్షులుగా ఉంటామండి. దేవునికి స్తోత్రం. ఇవేమీ చేయకుండా మనం దేవునికి ఎలా సాక్షులుగా ఉండగలం? దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు గమనించండి, ఎలీషాకు ఆఫర్ ఇస్తున్న శాఖలు ఏంటండి? ఎలీషాకి ఏమి ఇస్తున్నారండి? ఆఫర్స్. ఎవరు మాట్లాడారు కదా, మాట్లాడుతున్నారా? దేవుడు పిలిచిన మనిషి అనే వర్తమానంలో అతడు బేతేలుకు వెళ్ళాడు. అది దేవుని యొక్క గృహమై ఉన్నది. మరియు అతడు కొంతమంది పండితులను గుంపును కలిగి ఉన్ను. చూడండి, వారందరూ చక్కగా తర్ఫీదు పొందిన ప్రసంగికులు. ఎవరండి? ట్రైనింగ్ పొందిన ప్రసంగికులు. వారు ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు తెలుసా, నువ్వు ఒక చిన్న కట్ట యొక్క అంచును నిలబడ్డావు, నీ యొద్ద నుండి నీ గురువు పరమునకు తీసుకొని పోబడుచున్నాడని నువ్వు ఎరుగుదువా? ఏలియా చాలా వృద్ధుడు, అతడు ఎక్కువ కాలం బ్రతకలేడు, ఏలియాను పరముకు కొనిపోవచ్చున్నాడు, నువ్వేమో అచ్చట వెర్రివాడు వల్ల నిలుచుకుని ఉన్నావు అని చెప్పిరి. ఇప్పుడు నేను ఇచ్చట ఒక దాన్ని చెప్పనివ్వండి. దేవుని రుచి చూచిన ఏ వ్యక్తి అయినా మానవ కల్పితమైన తొట్ల నుండి వచ్చిన నీటిని తాగలడా? అతడు తన దాహాన్ని తీర్చుకోగలడా? హల్లెలూయా. దాన్ని అతడు చేయలేడు. ఏ వ్యక్తి అయితే దేవుని రుచి చూచునో వారి యొక్క వేదాంత పాఠశాలలో ఉన్న వారి ప్రవర్తనచే రూపొందించబడిన సమస్త కార్యములతో దేవుని మనిషి యొక్క దాహమును తీర్చలేరు. దేవునికి స్తోత్రం. ఆమేన్. వారు అతన్ని ఏం చేస్తారంట? బలవంతం చేస్తున్నారంట. ఏమని బలవంతం చేస్తున్నారో తెలుసా? నువ్వు ఇచ్చడం ఉండు, 6 వారాల్లో నీకు పిహెచ్డి ఇచ్చేస్తాం. ఏంటి? మోషే పెద్దనాన్న కూడా అలాగే చెప్పారంట. నువ్వు ఇచ్చడం ఉండు,
నీకు పెద్ద పెద్ద సర్టిఫికెట్లు ఇచ్చేస్తాం, నువ్వు అందరికీ హెడ్డగా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. అదే విషయం ఇక్కడ ప్రవక్త అన్నాడు, నువ్వు ఇచ్చడే ఉండు, 6 వారాల్లో నీకు మేము ఈ ఈ యొక్క పిహెచ్డీలు చేయడానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడుతుంది, నీకు మాత్రం 6 వారాల్లో ఇప్పించేస్తాం. ఏంటది? పిహెచ్డీకి సర్టిఫికెట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్టిఫికెట్ ఇచ్చేస్తాం, దాన్ని పొందుకోవడానికి మాకు 4 సంవత్సరాలు పడుతుంది, దీర్ఘకాలపు తర్ఫీదు నీకేం అవసరం లేదు, ఇప్పుడే నువ్వు మాకు ప్రసంగించడానికి కూడా అవకాశం ఇస్తాం, స్టేజ్ వాళ్ళు ఇస్తాం, నువ్వు నిలబడి ఏం చేయాలి? బోధించే. నువ్వు మా సిద్ధాంతంలో ఏకీవించి మా మనిషిగా ఉన్న ఎడల మేము నిన్ను మా సంఘ సంస్థకు హెడ్గా చేస్తాం. బాగుందండి. ఆఫర్స్, ఎన్ని ఆఫర్స్ ఎలీషాకి, మంచి మంచి ఆఫర్లు. నిజమేనండి. జాగ్రత్త సుమి, నీ దగ్గరికి ఆఫర్ చేయడానికి వాడు శత్రువు సాతాను ఆయుధాలు వాడతాడు. దేవునికి స్తోత్రం. ఏంటండి? వాడతాడా? హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? హల్లెలూయా. ఇప్పుడే నీకు ప్రసంగించడం కూడా అవకాశం ఇస్తాం, నువ్వు మా సిద్ధాంతాలతో ఏకీపించి మా మనిషిగా ఉన్న ఎడలా మేము నిన్ను మా సంఘ సంస్థకే పంపించేద్దాం. ఒక దేవుని మనిషికి అది తృప్తినిస్తాదా? చెప్పండి. ఈ రోజున చాలామంది ఎలా ఉన్నారంటే, దర్శనం వచ్చిందండి, పొలం వచ్చిందండి, పొలంలో వడ్లు నాటామండి, పైర్లు వచ్చాయండి, కోత కోసేసామండి, మళ్ళీ కనబట్టలేదండి. నీ సాక్ష్యం ఏంటయ్యా అని అంటే ఏదేదో సాక్ష్యాలు. ఈరోజు వాళ్ళు ప్రోత్సహించాలంటే ఏం చేయాలి? బలమైన కార్యము ఆ పట్ల జరిగితేనే మనం వాళ్ళని ప్రోత్సహించగలుగుతామండి. దేవునికి స్తోత్రం. అలాంటి విషయాలు దేవునికి తృప్తినిస్తాయండి, దాహాన్ని తీర్చగలుగుతాయండి. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఆమేన్ అంటారు? నువ్వు ఈ ఇచ్చట మాతో కలిసి 4 లేదా 5 సంవత్సరాలు ఉండేలా మేము నిన్ను ఒక సేవకునిగా తర్పించేస్తాం. హల్లెలూయా. అటువంటి ఒక వ్యర్థమైన కార్యములు చేయుటకు అతనికి సమయం లేదండి. మన సమయం ఏంటి ఇప్పుడు? మన కాలం ఏంటి ఇప్పుడు? మన సమయం ఏంటి బ్రదర్? ఇప్పుడు మనం ట్రైనింగ్లు తీసుకుని ఇప్పుడు మనం ఏమైనా చేయాల్సిన సమయం ఉందా? ఏమైనా ఉందో చెప్పండి. ఏమీ లేదండి. దేవునికి స్తోత్రం. వ్యర్థమైన కార్యాలు చేయడానికి అతనికి సమయం లేదండి. ఎందుకంటే అతని గురువు గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఇప్పుడు సమయం ఎక్కడుంది? అతడు వెళ్ళవలసిన మార్గం ఆ ఊట యొద్దకు. అతడు దాని యొద్దకు వచ్చి అతడు చేయవలసిన పని ఏమున్నది? అతని ఆత్మయందు ఆ పరలోకపు రుచిని అతడు కలిగి ఉండెను. దేవుడు నీ యజమాన్ని పరమునకు కొనుబోచున్నాడని నువ్వు ఎరుగుదువా అని వారు అడిగిరి. అతడు ఏం చెప్పాడో తెలుసా? ఆలకించండి. దానిని నేను ఎరుగుదును, మీరు ఊరుకోండి. ఇంకొక అర్థంలో చెప్పాలంటే మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అని చెప్పాడంట. ఏం చెప్పాడు? కాపాడుకోండి. నా దగ్గర దాన్ని గురించి చెప్పుటకు మీరు ప్రయత్నించవద్దు. నేనేమి చెవులో ఎచ్చటకు వెళ్ళవలో నాకు తెలుసు. దేవా మాకు అటువంటి మనుషులను అనుగ్రహించము. దేవుని తర్పీదు పొందిన మనుషులకు అలాంటి సంగతులు ఏమీ కూడా అర్థం కాదండి. ఈ రోజున బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిపోయి నాకు అలా అనిపిస్తుందండి, నాకు ఎలా అనిపిస్తుందని చాలామంది ఏమవుతున్నారు? ముందుకు వెళ్ళిపోతున్నారు. దేవుని చిత్తం లేకుండా దేవునికి ఒక సేవ చేయటం అనేది చాలా ప్రమాదకరం. హిజ్కియా చేశాడా? బైబిల్లో కొంతమంది చేశారండి, ఏమయ్యారు? దేవుని ఉగ్రతకు పాలయ్యారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నీవు దేవుడు చేత నువ్వు పిలవబడిన వ్యక్తి అయితే ఖచ్చితంగా ఆ సేవను కూడా దేవుడే ఇస్తాడు. ఇస్తాడా లేదా? ఇస్తాడా లేదండి? మాట్లాడే తత్వం ఉండొచ్చు. అహరోను చక్కగా మాట్లాడగలడు, కానీ దేవుడు అహరోన్ని ప్రజలను విడిపించే నాయకుడిగా ఎన్నుకోలేదు. అవునే కదండి? కానీ మోషే ఏమన్నాడు? నేను నెత్తివాడిని, నా నెత్తి బెదలు గలవాడిని, నాకు శక్తి లేదు, నేను చేయలేను అంటుంటే ఏమన్నాడు? నీకు నోరిచ్చినోడు నేను కాదా? నీకు నెత్తి ఉందో ఏముందో నాకు తెలీదా? సర్లే, నువ్వు అన్ని సాకులు చెప్తున్నావు కదా, నేను నీతోనే మాట్లాడతాను, నువ్వు మాత్రం మీ అన్నయ్యన అహరోన్తో మాట్లాడు. మీ అన్నయ్యన అహరోన్ ఏం చేస్తాడు? వాళ్ళతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయనకి చక్కగా మాట ఏమంటారు దాన్ని, చాతుర్యం, అలాంటి వ్యక్తులు ఆయనకు అవసరం లేదండి. ఆయనకు కావాల్సింది ఎవరో తెలుసా?
నత్తి పెదవులు గల వారిని, మాటలు దొల్లిపోతున్న వాళ్ళని, మాట్లాడలేని వారిని, బలహీనుని దేవుడు ఏం చేస్తాడు? తన పరిచర్య కొరకు ఎన్నుకుంటాడండి. కొంతమంది ఆమెను అంటారు. ఇప్పుడు మనం కూడా ఎలాంటి వాళ్ళం? మనం ఏ కాలంలో ఉన్నాం? ఏలి ఆరోహం అయిపోయిన కాలంలో ఉన్నాం. మనం కూడా ఏమవుతాం? మనం కూడా ర్యాప్చర్లోకి వెళ్ళిపోయే కాలం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతనికి ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా అతను ఏమన్నాడు? మీరు ఊరుకోండి, మీకు తెలియదు. నేను వెంబడించేది ఎవరిని? వాక్యాన్ని. ఆమేన్. ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు అన్నిటిని విడిచిపెట్టాలి లేదా? అన్నిటిని విడిచిపెట్టాడు లేదా? చివరికి తల్లిదండ్రులకు ఏం చేశాడు? ముద్దు పెట్టి వచ్చి ఏలియాతోనే ఉన్నాడు. ఏలియాతో ఉన్నప్పుడు ఎలీషాకి చక్కని నిద్ర, చక్కని ఆహారం అన్నీ దొరుకుంటాయా? అవును చెప్పండి. అతడు అరణ్యంలోకి వెళ్తే అరణ్యంలోకి వెళ్ళాలి. దోమల్లో పడుకుంటే నిజమేనా? నిజమేనంటారా? అక్కడ అతడికి ఏదైతే సదుపాయాలు ఉన్నాయో, ఏ సదుపాయాలు ఎవరికి వస్తాయి? ఎలీషాకి వస్తాయి. కానీ ఈరోజు ప్రజలు ఎలా కోరుకున్నారో తెలుసా? ఈ పాస్టర్ గారితో వెళ్తున్నాం కానీ కనీసం డ్రింక్ అనేది దొరకట్లేదు. ఈ పాస్టర్ గారితో వెళ్తే కొంచెం మంచి పేరు కూడా దొరకట్లేదు. అపోస్తలుడైన పౌలు అంట దేమ అనే సహోదరుని ప్రేమించాడంట. ఈ దేమ అన్నవాడు కూడా ఏం చేశాడంట? ఈ పౌలుతో ఉంటే మనకి ఏమీ పేరు ప్రఖ్యాతులు ఏమీ రావట్లేదు. మనం ఎవరితో ఉండాలి? ఎవరితో ఉండాలమ్మా? చెప్పండి, ఎవరితో ఉండాలి? అలా కాదు. దేమ ఆలోచన ఎలా ఉంది? పౌలుతో ఉంటే నాకు పని అవ్వట్లేదు, నాకు జోబులు ఏంటది నిండట్లేదు, నాకు గౌరవం ఉండట్లేదు. పాపం దేమ ఆలోచన ఎలా ఉందంటే, నాకు మంచి పేరు కలిగిన సేవకులతో ఉండాలనుకున్నాను. ఇప్పుడు దాకా పౌలుతో ఎందుకున్నాను తెలుసా? పౌలు చేతిగుట్టలు తగిలితే స్వస్థత పొందుకున్నారు. పౌలు ప్రార్థిస్తే రోగులు బాగుపడ్డారు. పౌలు చక్కని వాక్యం చెప్తున్నాడు. కానీ ఎప్పుడు చూసినా ఒకే వస్త్రం వేసుకుంటున్నాడు అంతే. ఏంటి అలాంటి కారణాలండి? సరిగ్గా పౌలుకి బట్టలు కూడా లేవు, డబ్బు లేదు, పేరు లేదు, ప్రఖ్యాతి లేదు. నేను దానికోసమే ఇక్కడికి వచ్చాను. సహోదరుడా గమనించండి, నువ్వు దానికోసం నీ సేవకుని వెంబడిస్తే నువ్వు దాన్ని కలిగి ఉండలేవు. హల్లెలూయా. నువ్వు కలిగి ఉండవలసింది, నీ సేవకుడు ఏది కలిగి ఉన్నాడో అదే పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉంటేనే నీ సేవకుడు ఆరోహమైనప్పుడు నువ్వు కూడా ఏమవుతావు? అంతేనా? అంతేనా? ఎవరో మాట్లాడట్లేదు. హల్లెలూయా. సరే, నేను ముగిస్తూ ఉన్నాను. ఏలియా తనపై ఉన్న దుప్పటిని ఏం చేశాడు? తీసి ఎలీషాపై వేశాడా? అభిషేకం తనపై దిగి ఉన్నదా? అనుభూతిని ఎలీషా పొందుకున్న తర్వాత ఏం చేశాడు? చివరి వరకు ఏమన్నాడు? నేను నీతోనే ఉంటాను, నిన్ను విడిచిపెట్టను. నీ కోసం మా అమ్మని మా నాన్నని విడిచిపెట్టేశాను, కానీ నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను అన్నాడు. దేవునికి స్తోత్రం. అన్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని ఆఫర్లు చేసినా ఏమన్నాడు? నేను నిన్ను మాత్రం. అంటే ఆఫర్లకు లొంగిపోయే వ్యక్తి కాదు. జాగ్రత్త సుమి. ఆఫర్లకు మనం కానీ లొంగిపోయామంటే మనం ఏం కోల్పోతాం? ఆరోహణాన్ని కోల్పోతాం. దేవునికి స్తోత్రం. దేవుని నన్ను మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 చివరిసారిగా చెప్తున్నాను, గమనించండి. క్రైస్తవునికి మారు మనసుతో కూడిన ఒప్పుకోలు చాలా అవసరమైంది. నిజమేనండి? అది బాప్తిసం పొందుకునే స్థలమై ఉన్నది. ఇప్పుడు నువ్వు ఇచ్చటనే నిలిచి ఉండు. ఇది వరకు ఇది పొందుకొని నువ్వు మారు మనసు అనే ఒప్పుకోలను నువ్వు పొందుకుంటే ఖచ్చితంగా నువ్వు వాక్యంలో శుద్ధీకరణ పొందుకుంటావు. అదే వాక్యం ద్వారా నువ్వేం పొందుకుంటావు? పరిశుద్ధాత్మ పొందుకుంటావు. అదే వాక్యం ద్వారా నువ్వు మరణాన్ని కూడా జయిస్తావు. దేవుని నన్ను మహిమ కలుగును గాక. ఎక్కువగా గమనించండి, చివరిగా వచ్చాను. మనం గ్రహించినట్లయితే సంఘమును పాడు చేయుటకు సాతాను వాడుకున్న ఆయుధం ఏంటి? ఆ దినాల్లో, ఏ దినాల్లో సంఘాన్ని పాడు చేయడానికి వాడుకున్న ఆయుధం. ఇక్కడ అసలైన పాయింట్, అసలు ఇప్పుడే మొదలైంది మెసేజ్. ఇది వచ్చే వారం కొనసాగిస్తాను. చెప్పండి.
అప్పుడు నేను ఏదైనా ప్రశ్న వేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఆదికాండంలోకి వెళ్ళాలి. ఆదికాండంలో చెప్పండి, సంఘాన్ని పాడు చేయడానికి, ఆ కుటుంబాన్ని పాడు చేయడానికి వాడుకున్న వస్తువు ఏంటి? ఇక్కడ ఎవరో ఏదో అన్నారు. ఏంటమ్మా? సాతానే. కాదండి. సాతాను మనము గ్రహించినట్లయితే సంఘమును పాడు చేయడానికి సాతాను వాడుకున్న ఆయుధం. అమ్మా, ఎవరో స్త్రీ అన్నారు కదా. స్త్రీ అండి. దాని స్తోత్రం. ఎవరండి? అవ్వ. ఆ స్త్రీ పేరేటండి? మర్చిపోదండి. ప్రతి ప్రశ్నకు జవాబు ఎక్కడుంది? ఆది కాలంలోకి వెళ్ళిపోతే మనకు జవాబు దొరికేస్తుంది. దేవునికి స్తోత్రం. గమనించండి. ఈరోజు మరి ఏలియాని చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు? అమ్మా, ఏలియాని చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు? ఇందాక చదువుకున్నాం కదా. రేపటికి నీ ప్రాణం తీసేస్తానని ఏం చేస్తుంది? ఉత్తరం రాసేస్తే ఏలియా ఏం చేశాడు? ఇంతమందినేమో నా తలలో నరికేశాడు. ఏ యెజబెల్ దొరికితే తల నరికేలేడా? కానీ యెజబెల్ చూసి ఏం చేస్తున్నాడు? ప్రాణం కాపాడుకోవడానికి పారిపోతున్నాడంట. ఇంకా కాపాడుకోలేక ఏమన్నాడు? ప్రభా, ఎంత చాలు, నేను ఇంక సేవ చేయలేను, నా ప్రాణాన్ని తీసేసుకో. దేవునికి స్తోత్రం. గమనించండి, సంఘమును పాడు చేయుటకు సాతాను వాడుకున్న ఆయుధం స్త్రీ. వాడు ఎలా వాడుకుంటాడో తెలియదు. అది నీ ఇంటి వారే కావచ్చు, పొరుగింటి వారే కావచ్చు, ఎక్కడ వారైనా కావచ్చు, వాడు వాడుకున్న ఆయుధం మాత్రం స్త్రీ. వాడు నీ కుటుంబాన్ని పాతనం చేస్తాడు, నీ సహవాసాన్ని పాతనం చేస్తాడు, నీ యొక్క పరిచర్ని ఏం చేస్తాడు? పాతనం చేస్తాడు. వాడు ఆలోచన అదే. మరి దేవుడు వాడుకున్న ఆ కుటుంబాన్ని కట్టడానికి వాడుకునే వస్తువు కూడా ఏంటి? స్త్రీయే. ఆమేన్. ఆమె మొదటి అవ్వ అయితే ఈమె ఎవరు? కడపటి అవ్వ. ఈమె ఏం చేస్తుంది? ఈమె మోసంలో పడిపోదు. ఎవరు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా, ఎలీషా మోసంలో పడ్డాడా? చెప్పండి అమ్మా. అవ్వకి ఆఫర్లు వచ్చాయిలేవా? ఏమన్నాడు? ఊరుక ఆ పండు తింటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవదూతల వలె కనబడతారు. ఆఫరింగ్ నచ్చిందా లేదా? ఆఫరింగ్ తీసుకుందా లేదా? ఆఫర్ తీసుకుందా? తీసుకుంది. ఎలీషా దగ్గరికి వచ్చి, నువ్వు మా దగ్గర ఉండి నువ్వు మాకు బోధించవచ్చు కదా, నీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తాం, నువ్వు మాకు నాయకుడిగా ఉండొచ్చు, మేము 50 మంది ఉన్నాం, మేము అది ఇది అని చెప్తుంటే ఆయన ఏమన్నాడు? హై, కీప్ క్వైట్, సైలెంట్, ఊరుకో, నేను నా యజమానుడైన ఏలియాని మాత్రమే వెంబడిస్తా. గిల్గాల్ నుండి బేతేలుకి, బేతేలు నుండి ఎరుకోకి, ఎరుకో నుండి యోర్దాను. ఆ యోర్దాన్ దగ్గర కూడా వదలపెట్టలేదంట. వచ్చి ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారా అని దూరం నుండి చూస్తుంటే అక్కడ దుప్పటి తీసుకుని ఏలి ఏం చేశాడు? యోర్దాన్ నదిని కొట్టాడు. కొట్టగానే 2 పాయలు వీళ్ళు ఆ పక్కకి వెళ్ళడం కూడా చూశారు. చూసిన తర్వాత యోర్దాన్ మళ్ళీ ఏమైపోయింది? ఇవన్నీ దూరం నుండి చేస్తున్నాడు. వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. మనల్ని ఏం చేస్తారు వాళ్ళు? ఎలా దొరుకుతాడా, పట్టుకుందాం. దేవునికి స్తోత్రం. ఏమండి, శత్రువు అంట మన పొరపాట్లనే వెతుకుతుందంట. దేవుడంట మన పొరపాట్లను చూడకుండా వెతికాడంట. ఒకవేళ మన పొరపాట్లను చూస్తే నిజం చెప్పండి, నేను ఒక వ్యభిచారిని అనుకుందాం, నేను వ్యభిచారిని దేవుడు నన్ను చూశాడు అనుకో, నన్ను ఈ స్థానంలో కూడా పెట్టనెత్తాడా? నేను త్రాగుబోతున్నాను దేవుడు చూశాడు అనుకోండి, నన్ను ఇక్కడ ఉన్నెత్తాడా? అవన్నీ చూడకుండానే వాటినన్నిటిని తీసివేసి నన్ను శుద్ధీకరించి దేవుడు ఈ స్థానంలో నిలబెట్టాడు. మరి నీ స్థానం ఏంటి? చూడండి, మనం గ్రహించినట్లయితే ముగింపులోకి వచ్చాను. సంఘము పాడు చేటుకు సాతాను వాడుకున్న ఆయుధం స్త్రీ. ఆహాబు యొక్క భక్తి జీవితం పాడైపోవడానికి కారణం ఎవరు? ఆహాబు యొక్క విశ్వాస జీవితం పాడైపోవడానికి కారణం ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. సంఘము నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. బైబిల్లో ఎక్కువ శాతం స్త్రీలు వారి యొక్క పెత్తనం బట్టే కుటుంబాలు ఏమైపోయాయి? పాడైపోయాయి. ప్రవక్త అంటున్నాడు, సాతాను వాడుకునే ఆయుధము స్త్రీ. ఎందుకంటే మొదట ఆదామును వాడు వాడుకోవాలని ప్రయత్నం చేశాడు, కానీ ఆదాము దేవుని కుమారుడని విడిచిపెట్టేశాడంట. లేకపోతే ఆడి పతనం అక్కడే
అయిపోను. కానీ బలహీనమైన ఘట్టం ఎవరు? దేవునికి స్తోత్రం. గమనించండి. ప్రతిదాన్ని నమ్ముతుంది. సాతాను యొక్క మాటలు నమ్ముతుంది. సాతాను క్రియలు నమ్ముతుంది. ఎందుకంటే నమ్ముతున్న అది ఆ మాటలన్నీ ఎలా ఉంటాయి? ఇది నిజమా అనేటప్పటికి ఎలా ఉంది? ఆ! ఆ మృదువైన మాటలకి వాళ్ళు ఏం చేస్తున్నారు? సాతాను చాలా జాగ్రత్త. ఎలీషా పడిపోలేదు ఆ మాటలకి. సంగమా మీరు పడిపోవద్దు. ఇతరుల మాటలకు మీరు పడిపోవద్దు. హల్లెలూయా! నీకు అప్పగించిన వాక్యంతో నిలబడు. సాతాను యొక్క మొట్టమొదటి ఆయుధం స్త్రీ. గమనించు, మనం ఏ ఆత్మ చేత నడిపించబడుచున్నాం? సంఘం ఈ దినమున మేలుకోవాల్సిన సమయం ఇదే. నిజమేనా? మేలుకోవాలా? ఎంతమందికి అర్థమవుతుంది? మన మీద నేరస్థాపన చేయవాడు ఎవరంటే బైబిల్ అదే చెప్తుంది. చివరి మాటగా చూపించి ముగించేస్తాను. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 31 వచనం నుంచి 8:31 నుంచి ఎవరైనా చదువుతారా? స్త్రీలోంచి ఎవరన్నా? అమ్మా 139 పేజీ నంబరు అదేనా? ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహించున్నాడు? అనుగ్రహింపడం దేవుని చేత ఏర్పరచుకున్న వారి మీద. అమ్మా వింటున్నారా? గుర్తుపెట్టుకోండి. ఏంటంట? దేవుని చేత. అందరూ నాతో పాటు చెప్తారా? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? ఎవడాడు? ఎవడాడు? అపవాది తప్ప ఎవడు నేరం మోపలేడు. మరి ఒకవేళ మన సహోదరుడి మీద మనం నేరం మోపితే మనం కూడా ఎవరు? అపవాది బిడ్డలము కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? మనల్ని విడదీసేవాడు శత్రువేనండి. మనల్ని చెదరగొట్టువాడు శత్రువేనండి. దేవునికి స్తోత్రం. మన మధ్య కలహములు పుట్టించేవాడు శత్రువేనండి. మన మధ్య విరోధ భావం తీసుకొచ్చేవాడు శత్రువేనండి. వాడి యొక్క ఆలోచన మనకు అర్థం కాదు. వాడు ఆఫర్స్ అవి. కానీ నువ్వు వాటిని పసికట్టాలంటే నీకేం కావాలి? ఆత్మ కావాలి. దుప్పటి కావాలి. ఎంతమందికి దుప్పటి కావాలని కోరుకుంటున్నారు? వచ్చే వారం ఎత్తాలని దుప్పటి. ఎంతమందికి దుప్పటి కావాలి? వచ్చే వారం దాకా ఆయుధం ఆ దుప్పటి వద్దండి. అది ఈ దినమే సిద్ధంగా ఉంది. ఏంటి ఆ దుప్పటి? హల్లెలూయా. అందుకే శ్రమైను, బాధైను, హింసైను, కరువైను, వస్త్రహీనతైను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇందును గూర్చి రాయబడినదనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటినన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎలీషాకి ఎన్ని ఆఫర్లు వచ్చినా ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. ఈరోజు మనం ఏం చేద్దాం? వత్తడాడు. మీ దగ్గర ఏమి లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్తాడు. మీరు ఏం చేయాలి? నమ్మడానికి ఏమి లేదు. నమ్మడానికి ఒకటే ఉంది, వాక్యం. నీకు నమ్మడానికి ఇవ్వబడింది దేవుని వాక్యం. వాక్యాన్ని విశ్వసించినట్లయితే ఖచ్చితంగా నిన్ను నీ మీద నేరం మోపువాడు ఎవడు? ఒకవేళ నేరం మోపితే దెయ్యమే మోపాలి. కానీ దేవుడు ఎన్నడూ నీ మీద నేరం మోపడండి. మనం ఎన్ని తప్పుదములు చేసినా ఏమంటున్నాడు? నా కుమారుడా అని అంటున్నాడు. అమ్మాయ వింటున్నారా?
మరి దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మరి ఈ వారం జస్ట్ ఒక పావుగంట లేట్ అవ్వడానికి కారణం ఏంటి? నాకు ఒక పావుగంట లేట్‌గా ఇచ్చారు. అంతేనా? దేవునికి స్తోత్రం. నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థిద్దామండి. దేవునికి స్తోత్రం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థించండి.